మొట్టమొదటి ఎవరిని చూసి మీరు కుళ్ళుకున్నారు? చాలా మందిని. ఇంకొకటి మనం కంటి ముందు కుళ్ళుకి ఈర్ష్య అనేది ఎన్వి, అవి రెండు ఒకటి కాదంటారు. కుళ్ళు మోస్ట్ స్ట్రాంగర్ ఎమోషన్, అది మేజర్గా అది ఉంటుంది. అది ఏదో సరదాగా చెప్పడానికి ఈర్ష్య పడుతున్నాను అంటారు. యాక్చువల్గా అంటే నిజంగా ఫీల్ అయితే మాత్రం అది కుళ్ళే అవుతుంది. కుళ్ళు బుద్ధి అని తిడుతూ ఉంటారు. అంటే నాకు స్కూల్ డేస్లో ఫస్ట్ గుర్తున్నది నాకన్నా మంచి బట్టలు వేసుకునేవాళ్ళు కానీ, లేకపోతే నాకన్నా రిచర్ ఫాదర్, వాళ్ళ అమ్మా నాన్నలో మా ఫాదర్ మదర్ కన్నా రిచ్ వాళ్ళు కానీ, లేకపోతే వాడు కార్లు దింపడానికి వచ్చిన ఏదేది నా దగ్గర లేకపోతే ఎవరి దగ్గర ఉండో వాళ్ళందరంటే కుళ్ళుకుని చచ్చివాడు నేను. కుళ్ళు నుంచి ఆ ఫీలింగ్ నుంచి ఏమొచ్చేది మీకు? అంటే కుళ్ళు తర్వాత కాన్సిక్వెన్స్ ఏంటి? కుళ్ళు చాలా మంచిది నా ఉద్దేశంలో. దానికి ఎందుకంటే అప్పుడు మీకు ఒక మోటివేషన్ వస్తుంది. దానివల్ల ఆ మోటివేషన్ తోటి నాకు లేదు కనుక వేరే వాడి దగ్గర ఉంది కనుక అది పొందాలనే ఒక తాపత్రయంతో మీరు ఎక్కువ పని చేస్తారు, లేకపోతే ఎక్కువ మైండ్ పెడతారు, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అందుకని కుళ్ళు అనేది చాలా మంచిది ఆరోగ్యానికి అనేది నా అన్ని విధాల నా ఫీలింగ్. సో కుళ్ళుని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా ఇన్ఫ్యాక్ట్ మొత్తం ఉన్న ఎమోషన్స్, ఈ ప్రేమ, అనురాగం, స్నేహం, వీటన్నిటికన్నా కుళ్ళు చాలా సొసైటీకి చాలా మంచిది. కుళ్ళు ఉంటే కుళ్ళు అనేది చాలా ఎక్కువ హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇట్ మోటివేట్స్ పీపుల్ టు గో అహెడ్. అండ్ స్నేహం అంటే మన స్నేహితులను వాడు చూసుకుంటాడో వదిలేస్తాం. ప్రేమ అంటే ఎవరైనా చూసుకుంటారని. కుళ్ళుకున్నప్పుడు మనం తప్పితే ఇంకెవరు చేయలేరు. కాబట్టి ఆ మోటివేషన్ అనేది చాలా స్ట్రాంగ్ వర్క్ ఫోర్స్ అవుతుంది సొసైటీ కోసం. కుళ్ళు నుంచి రాజ్యాలు కూలిపోయాయి. దేవతలకు కూడా కుళ్ళు అనే ఎమోషన్ తప్పలేదు. పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు వెలిసాయి. కుళ్ళు అనేది మొత్తం లైఫ్ నడిపించేది కుళ్ళు. కానీ మీరు అంటున్నట్టుగా ఉన్నతంగా ఆలోచించి ఎవరు కూడా ఆ చొక్కా బాగుంది, నేను కూడా ఇలాంటి చొక్కా కోసం కష్టపడి సంపాదిస్తాను అనుకోండి. అది వేరు. అది మీరు అక్కడ క్రైమ్లో వెళ్తున్నారు, వైలెన్స్లో. దట్ ఈస్ అంటే అది ఎఫెక్ట్ ఆఫ్ కుళ్ళు అవ్వచ్చు. కానీ మీరు ఆ జెలసీ అనేది స్ట్రాంగ్గా ఫీల్ అవ్వనప్పుడు అది సాధించడానికి మీరు కష్టపడ్డారు. కొంతమంది వైలెన్స్ చేయొచ్చు, కొంతమంది దోపిడీ చేయొచ్చు, కొంతమంది సంపాదించచ్చు. అది రకరకాల మీరు దాన్ని అప్లై చేయడానికి మీ ఫీలింగ్కి లింక్ పెట్టకూడదు. సో కుళ్ళు అనే ఎమోషన్ని వాడుకునే బేసిక్ ఇంటెన్షన్ ఏమిటి చెప్పండి జీవితంలో? ఎంత తారతమ్యాలు ఉన్నాయి మనుషుల మధ్యలో. ఆస్తి అవ్వచ్చు, పొజిషన్ అవ్వచ్చు, స్టేటస్ అవ్వచ్చు, లేకపోతే జాబ్ అవ్వచ్చు. ఇలాంటి నాకు లేనిది వాడి దగ్గర ఉంది అనేది అప్పుడు వచ్చిన ఫీలింగ్లోంచి వచ్చిన జెలసీతోనే ఒక మోటివేషన్ వస్తుంది ఇందాక చెప్పినట్టు. సో దట్ ఈస్ వాట్ ఐ థింక్ యూసేజ్ ఆఫ్ కుళ్ళు. బట్ ప్రపంచంలోని పాజిటివ్ థింకర్స్ అందరూ, సైకాలజిస్ట్ అందరూ కూడా కుళ్ళుని తీసి పక్కన పెట్టేయమంటారు. కుళ్ళు నుంచి బయటికి రా, నీకు కూడా నీ జీవితం నీది, నీతోనే నువ్వు పోటీ పడు తప్ప ఇంకోటితో పోటీ పడద్దనే. అదే వీళ్ళే అందరినీ ప్రేమించు, అందరినీ బాగా చూసుకొని వీళ్ళే అంటారు. దానివల్ల నేను అవ్వదు. ఎందుకంటే మనిషిలో ఉన్న భావన అనేది ఎవరో చెప్పినంత మాత్రాన పోదు. నా చిన్నప్పటి నుంచి నాకు చెప్పారు, అందరికీ చెప్తారు కుళ్ళు ఉండకూడదు. అందరూ చెప్తారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వైసెస్. కుళ్ళు అనేది వర్చ్యూ అవుతుంది. జెలసీ ఉండకూడదు అని చెప్తారు. కానీ ఉండకూడదు అనుభవం ఉండకూడదు ఎక్కడ పోతుంది? అంటే జెలసీ అనేది లేకపోతే మనిషికి మనుగడ లేదు. ఇట్ విల్ బి బోర్ టు డెత్. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు? ఇప్పుడు ఒక ఉదాహరణకి ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి చెప్తాను. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి పక్కనోడి ఫిలిం ఫెయిల్ అయితే ఆనందంతో గంతులేసేస్తారు. అది కుళ్ళు నుంచి వచ్చింది. ఎందుకు ఎక్కడ హిట్ అయిపోతుందో అనే భయం, ఎక్కడ హిట్ అయిపోతుందో అనే కుళ్ళుతో. సో అది తప్పని అనకూడదు. ఎందుకంటే అది మనిషి నైజం. అది మీరు పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ నేచర్లో ఉన్నప్పుడు చూసారా, డాన్స్ చేసాడు, ఆడ ఆనందించేసాడు అనేది చాలా మీనింగ్లెస్. ఎందుకంటే వాడు అదే చేస్తాడు. ఎవడైతే నా ఫెయిల్యూర్ చూసి వాడు ఆనందపడుతున్నాడని ఎవడైతే కంప్లైంట్ చేస్తున్నాడో వీడు కూడా వేరే ఫెయిల్యూర్ చూసి ఆనందపడతాడు. దట్ మీన్స్ బేసిక్లీ మొత్తం మనుషులందరూ ఒకటే. అందరిలో అవే ఎమోషన్స్ ఉన్నాయని ఎలా చెప్తారు? చాలా మంది ఉన్నతంగా వచ్చి అవతల వాళ్ళ సినిమా ఫెయిల్ అయినప్పుడు పరామర్శించడం అంటే ఇది బయటికి చెప్పడానికి లోపల. ఎందుకంటే కుళ్ళు అనేది నెగిటివ్ ఫీలింగ్ అనేది ఫిక్స్ అయిపోయారు కాబట్టి దాన్ని బయటికి చెప్పడానికి బాగుండదు. కాబట్టి కుళ్ళుకుంటాడు అంటే అది ఆల్మోస్ట్ ఒక తిట్టులాగా భావిస్తారు. దాన్ని అదొక నెగిటివ్గా భావిస్తారు. కాబట్టి దాన్ని అలాగా డిమీన్ చేసి డిగ్రేడ్ చేసి మాట్లాడి ఎవరికి నేను కుళ్ళుకుంటున్నానని చెప్పలేడు. అడిగి ఇంకా దాచుకోలేకపోతే నేను కొంచెం ఈర్ష్యగా ఉందంటాడు, కొంచెం అందంగా. అంటే అంత తన్నుకు వచ్చేస్తా ఉంటే దాన్ని కొంచెం వర్డ్ కలర్ మార్చి ఈర్ష్య అని చెప్తారు. ఈర్ష్యని కొంచెం సోఫిస్టికేటెడ్ చెప్తారు. అది గొప్ప గొప్ప మహాత్ములు, మహాపురుషులు పుట్టిన భారత గడ్డ ఇది. ఈ నేల మీద కుళ్ళుకి తావులేదు.
ఉదాహరణకి గాంధీ గారు ఉన్నారు, రోల్ మోడల్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా కుళ్ళు ఉంటుందంటారా? ఇప్పుడు గాంధీ గారికి ఎందుకు ఉండదు అంటే అట్లీస్ట్ ఆ కాంటెక్స్ట్లో ఆయన అందరికన్నా పెద్ద లీడర్, ఆయన పైకి చూడటానికి ఇంకో లీడర్ లేడు కాబట్టి. కాబట్టి గాంధీ గారి పక్క నెహ్రూ గారు ఒకవేళ ఆయనకన్నా పాపులర్ అయిపోయారు అనుకోండి, గాంధీ గారు డెఫినెట్ కుళ్ళు వస్తుంది. అప్పుడు గాంధీ గారు కూడా కుళ్ళు 100%. ఇప్పుడు కొంతమంది ఏమో నీడలో బతుకుతున్నారు అనుకుంటారు, అంటే ఒక బానిస మెంటాలిటీ ఉన్నవాళ్ళు, ఒక లీడర్ ఉన్నాడు, నా బతుకు కిందే ఈయన కింద ఉంటాను అనేది వాడికి కుళ్ళు ఉండకపోవచ్చు. ఐదర్ మీరు బానిసలు అన్న ఉంటారు, లేకపోతే కుళ్ళు అన్న ఉంటారు. మీరు చెప్పిన లెక్క ప్రకారం గాంధీ గారి కంటే 2-3 మెట్లు కిందున్న లాల్ బహదూర్ శాస్త్రి గారు, మన నెహ్రూ గారు, వీళ్ళందరికీ కూడా కుళ్ళు ఉండాలంటారు. అయితే గాంధీ గారు కుళ్ళు అన్న ఉండాలి, లేకపోతే బానిస మెంటాలిటీ అన్న ఉండాలి. బానిస ఎందుకు నేను తప్పని అనట్లేదు, అంటే ఈయన కింద పని చేస్తే నాకు ఓకే, ఈయనకన్నా తక్కువైతే నేను ఓకే అని మీరు ఫిక్స్ అయిపోయినప్పుడు అదొకటి. కానీ లీడర్ అనేవాడు అందరికన్నా పెద్ద లీడర్ అవుతాను అనుకుంటాడు, కానీ నేను సెకండ్ లీడర్ అవుతాను, థర్డ్ లీడర్ అవుతానని ఎవడు అనుకోడు నాకు తెలిసి. సో మీ దృష్టిలో ప్రపంచంలో 2 కేటగిరీ మనుషులు ఉన్నారు, కుళ్ళుపోతులు, బానిసలు. అంతే. బానిసలు అనేవాడు ఆలోచించరు, వాళ్ళు పని చేస్తూ ఉంటారు ఎవరో ఒకళ్ళు కింద, వాళ్ళకి మోటివేషన్ అనేది పైకి వెళ్దాం అనేది ఉండదు. అది బానిస మెంటాలిటీ. బానిస అనేది నేను లిటరల్గా అంటలేదు, ఫిగరేటివ్గా అంటున్నది. సో ఇప్పుడు 3వ కేటగిరీ మనుషులు ఉన్నారా? గొర్రెలు కాపర్లు ఉంటారు, గొర్రెలు ఉంటారు, రెండే. అంతే, రెండే ఉంటారు. ఇలాగే నడుస్తుంది ప్రపంచం అంటారు. రామ్ గోపాల్ వర్మ గారు ఏ కేటగిరీలోకి వస్తారు? నేను దూరం నుంచి ఒక రాయి మీద కూర్చుని ఇద్దరిని చూస్తున్నాను. మీలో కూడా సహజమైన కుళ్ళు లాంటి ఎమోషన్ చాలా ఉంది, నేను చెప్పాను కదా. ఇప్పటికి కూడా ఉందా, లేకపోతే కూడా అంటే మీరు సైకాలజిస్ట్ అన్ని చదివేశారు కదా? అది చదివాను, వాటిని అయినా కూడా నాకు ఇప్పుడు నాకన్నా డబ్బును చూసి కానీ, నాకన్నా అందమైన భార్యను చూసి కానీ అందరి మీద కుళ్ళు ఉంటుంది నాకు.